ఒకవేళ నువ్వు వన్ టాపర్ వీడియో చూస్తున్నా స్కిప్ చేయొచ్చు. ఈ వీడియోని అయితే ఓన్లీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, చాలా సింపుల్గా 87% అయితే ఇలా స్కోర్ చేయాలైతే ఈ వీడియోని అయితే చెప్తానే అయితే. అండ్ అది చాలా సింపుల్ అయితే స్కోర్ చేయొచ్చు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా అయితే. మనకున్న టైం అయితే ఆల్రెడీ జనవరి అయితే కంప్లీట్ అవుతుంది వచ్చేసి. ఫిబ్రవరి అండ్ మార్చ్ ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ నుండి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోని అయితే ఎలా ఈజీగా స్కోర్ చేయాలి మార్క్స్ అయితే చెప్తా. ఈ వీడియో అయితే ఓన్లీ ఫర్ అయితే యావరేజ్ స్టూడెంట్స్ కోసం ఉన్నట్టు, మరీ టాపర్స్ కోసం అయితే ఈ వీడియో పను. దానికన్నా ముందు అయితే ఒక చిన్న స్టోరీ అయితే చెప్తా. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అండ్ వీడియో వచ్చేసి అయితే 87% స్కోర్ చేసిన వాడు అన్నట్లు. సో వీడియో వచ్చేసి అయితే 94% స్కోర్ చేసిన వాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏం డిఫరెన్స్ అంటే, సో ఇప్పుడు 94% స్కోర్ చేసిన వాడు బీటెక్ టైర్ 3 కాలేజ్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు బీటెక్ అయితే. అండ్ వీడు 87% స్కోర్ చేసిన వాడు అయితే బట్ నచ్చిన కోర్స్ ఒక మంచి పెద్ద యూనివర్సిటీ అయితే వాడికి ఇప్పుడు స్టడీ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు వీళ్ళ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే మాత్రం నీకు వీడియో ఎండ్ వరకు అయితే అర్థమైపోతుంది ఎందుకు చెప్పాను వీళ్ళ స్టోరీ అంటే. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. ఐ థింక్ నువ్వు ఇప్పటిదాకా అయితే మెయిన్స్కి ప్రిపేర్ అయి ఉంటావు ఆల్రెడీ. సో ఎంసెట్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నా. నెక్స్ట్ అయితే ఎంసెట్ అండ్ ఐపీ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ అయితే అవ్వాలి. దాంతోపాటు నీకు ఐపీకి అయితే తక్కువ టైం ఉంది కాబట్టి అండ్ ఈ వీడియో నేను కొంచెం డైరెక్ట్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా, ఇలా చదవాలి ఏమేమి చదవాలని అయితే. ఫస్ట్ థింగ్ వచ్చి అయితే నీకు కరెక్ట్గా సిలబస్ అయితే తెలియాలి. ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది అని తెలిస్తే మాత్రం నువ్వు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతావు. మ్యాథ్స్ మీకు అయితే కొన్ని చాప్టర్ అయితే ఎక్కువ వెయిటేజ్ ఉంటే మార్క్స్ అయితే ఉంటాయి, దానికైతే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నువ్వు మరీ మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. అండ్ నువ్వు ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే మెటీరియల్స్ అయితే. అండ్ మన అందరికి తెలిసి అయితే కొన్ని కాలేజెస్లో అయితే వాళ్ళ సపరేట్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ దాని నుండి ఈజీగా మార్క్స్ వస్తాయి. అండ్ అలా కాకుండా ఒకవేళ నీకు అలాంటి మెటీరియల్స్ లేకుంటే అండ్ మీ కాలేజ్ ఇచ్చిన మెటీరియల్స్ యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ నేను ప్రిఫర్ చేసి అయితే అక్షర మెటీరియల్స్ అయితే నేను లాస్ట్ 2 years అంటే నేను నా 11th 12th అయితే అక్షర అయితే ప్రిఫర్ చేసా. సో దాని నుండి అయితే ఈజీగా మొత్తం రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చినాయి ప్రతి ఇయర్ అయితే ఈ ఇయర్ కొన్ని రిపీట్ అవుతాం. నువ్వు కొత్త క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఏవైతే ఊక రిపీట్ అయిన ఉంటాయో ఎన్నిసార్లు వచ్చిన క్వశ్చన్ ఉంటాయో అదే క్వశ్చన్ మళ్ళీ ఎగ్జామ్ వస్తుంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయితే రాసే కాబట్టి నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, చాలా సింపుల్గా నువ్వు ఒక షెడ్యూల్ వేసుకో. హార్డ్ సబ్జెక్ట్ తీసుకో, అది కంప్లీట్ చేసిన తర్వాత ఈజీ సబ్జెక్ట్ ఎక్కువ వెయిట్ అయిన చాప్టర్ కంప్లీట్ తర్వాత తక్కువ మార్క్స్ ఉన్న చాప్టర్కి తెలియదు. అలా నువ్వు కంప్లీట్ చేసుకున్నావు అనుకో నీకు ఈజీ అయిపోతుంది. అండ్ ఫిబ్రవరి అండ్ మార్చ్ టైం ఉంటుంది. సో ఈ మధ్యలో నువ్వు ఈజీగా కవర్ అయితే చేయొచ్చు. నాకు తెలిసి నువ్వు ఈజీ అనేది ఒక 92% ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన నువ్వు ఫాలో అయితే మాత్రం ఈజీగా స్కోర్ అయితే చేయొచ్చు. నువ్వు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. దాని నుండి నీకు క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తుంటాయి ఎగ్జామ్ అయితే. అండ్ ఇది చాలా మంది మీ లెక్చరర్స్ అయితే ఆల్రెడీ చెప్పే ఉంటారు. అది చెప్పినట్టయితే నువ్వు చేసి మీ కాలేజ్లో అయితే నీకు వీక్లీ టెస్ట్ అని, ఫ్రీ ఫైనల్స్ అని అండ్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని వీళ్ళని అయితే పెడుతూ ఉంటారు. ఆ క్వశ్చన్ పేపర్స్ నీ దగ్గర పెట్టుకో కరెక్ట్ గా. అవి దాంట్లోనైతే రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తుంటాయి దాంట్లో ఉంటాయి. తర్వాత మన టీఎస్బీఐ అయితే అఫీషియల్ అయితే పేపర్స్ అయితే రిలీజ్ అయితే చేస్తుంటారు. అవి 25 మార్క్స్ పేపర్స్ కానీ హాఫ్ ఇయర్ కానీ ఇలా కొన్ని అవిటిని కూడా నువ్వు ప్రిఫర్ అయితే అయ్యు. దాని నుండి కూడా నీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. నేను చెప్తున్నా 85 to 90% అయితే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ ఉండే మనకైతే ఎగ్జామ్ అయితే అవే క్వశ్చన్స్ వస్తాయి. ఈజీగా నువ్వు స్కోర్ అయితే చేసుకోవచ్చు. నాకు ఎందుకు 87% వచ్చిందంటే ఎక్కువ నేనైతే ఎగ్జామ్ మీద ఫోకస్ అయితే వేయలేదు అనమాట. సో నేనైతే అదర్ స్కిల్స్ అయితే ఫోకస్ చేసాను. నేను గ్రాఫిక్ డిజైన్ చేస్తాను, వీడియో ఎడిటింగ్ చేస్తాను, ఫ్రీలాన్సింగ్ చేస్తాను. నేను చాలా అన్ని స్కిల్స్ మీద అయితే ఎక్స్ప్లోర్ చేసాను. సో ఆ టైంలో అయితే ఆ 2 years టైంలో అయితే అందుకోసం అయితే నేను ఎక్కువ మార్క్స్ మీద ఫోకస్ చేయలేదు. సో నేను ఇప్పుడు నీకు ఎందుకు మార్క్స్ మీద ఫోకస్ చేయాలంటే 90% ఉంది అనుకో నీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మన స్టేట్లని కాదు అండ్ నీకు ఒకవేళ వేరే స్టేట్లో వేయాలన్నా అని అండ్ మంచి పెద్ద యూనివర్సిటీలో వేయాలని పెద్ద కాలేజ్లో వేయాలన్నా అని నీకైతే ఎక్కువ ఆపర్చునిటీ అయితే వస్తుంటాయి. అండ్ చాలా మంది చెప్తారు మార్క్స్ అయితే పెద్ద యూజ్ ఉండదు అది ఉండదు. అండ్ నేను కూడా చెప్తాను మార్క్స్ పెద్ద యూజ్ ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఇటు ఎంసెట్ని చూసుకో అటు ఐపీని చూసుకో. ఎంసెట్ ఇంపార్టెంటే, నీకు ఐపీ కూడా ఇంపార్టెంట్. నువ్వు ఎంసెట్ని మొత్తం తీసుకోవాలి అలానే ఐపీనే మొత్తం తీసుకోవాలి. దేనికి ఇచ్చే ప్రిఫరెన్స్ దానికైతే ఇవ్వు. ఎంసెట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నీకు ఒకవేళ మెయిన్స్ రాకుండా అని నెక్స్ట్ ఛాన్స్ అదే చేయాలి. నువ్వు ఎంసెట్ తప్ప ఇంకో చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ ఎంసెట్ రాకుంటే నువ్వు డిగ్రీకి వెళ్తావు. ఇవి రెండింటి మీద ఫోకస్ చేసుకో, అటు మొత్తం వదిలేయకు దేనికి. ఒకవేళ నీకు మంచి మార్క్స్ వచ్చి ఉంటే అండ్ నీకు బీటెక్ వేయాలనిపిస్తలేదు, నువ్వు వేరే కోర్స్ వేయాలనుకో, మన దగ్గర లేదనుకో, హైదరాబాద్లో లేదనుకో, మన తెలంగాణ మొత్తం లేదనుకో, ఏపీలో లేదనుకో ఆ కోర్స్, నువ్వు వేరే స్టేట్ వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు నీకు అక్కడ మార్క్స్ యూజ్ అవుతుంది. వాళ్ళు నీ మార్క్స్ని యూజే నీకు ప్రిఫరెన్స్ ఇస్తారు, నీకు స్కాలర్షిప్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు నిన్ను తీసుకుంటారు కూడా నీ మార్క్స్ చూసి. నీకు మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. సో పీసీఎం ఈ 3 అయితే ఇంపార్టెంట్. తెలుగు, ఇంగ్లీష్ ఆర్ సాంస్క్రిట్ ఇంగ్లీష్ అయితే పక్కకి పెట్టేసి అంటే దానికి స్కోర్ అయ్యి ఆ 2 సబ్జెక్టే నీకు మెయిన్ స్కోర్ అన్నట్టు. ఆ 100 మార్క్సే నీ మొత్తం మార్క్స్ అయితే చేంజ్ చేస్తుంది. మెటీరియల్స్ ప్రిఫర్ అయ్యి రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రిఫరెన్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకో. అవన్నిటిని అయితే మంచి నోట్ చేసి పెట్టుకో. అండ్ ఒకవేళ నీకు మంచిగా మెటీరియల్స్ కావాలి అనుకుంటే నువ్వైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే నేనైతే టెలిగ్రామ్ లో అయితే మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో అవైతే నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈజీ అనేది స్కోర్ అయితే చేయగలుగుతావు. నువ్వైతే ఎక్కువ టెన్షన్ తీసుకోకు, అవి ఈజీగా నువ్వు స్కోర్ అయితే వేసుకోవచ్చు. మార్క్స్ అయితే ఈజీ అయితే 80 to 95% మధ్యలో వచ్చేటట్టు చూసుకో మార్క్స్ అయితే. దానివల్ల నీకు వేరే ఆపర్చునిటీ వస్తాయి. నువ్వు వేరే కోర్స్ వెళ్ళాలనుకుంటే అదే నాకు ఏమొద్దు బీటెక్ వేస్తుంటే నువ్వు యాజ్ యూజువల్ ఎంసెట్ త్రో వెళ్ళు, ఎంసెట్ ప్రిపేర్ అవ్వు, ఐపీ పక్క పెట్టేసి అయితే నీకు ఎంసెట్ బీటెక్ వేయాలని ఉంటే
నువ్వు వైపు మీద ఫోకస్ అయితే చేయకు, ఎంసెట్ మీదే ఫోకస్ చేసుకొని నువ్వు ఎంసెట్ ర్యాంక్ అయితే కొట్టు. నీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, అంటే నీకు ఇంకా PCM అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దాని రిలేటెడ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి. నేను అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్ చేయాలి. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్లో చెప్పు, నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తా, దాని మీద క్లారిఫై చేస్తాను నీ డౌట్స్. సో ఒకవేళ నీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోయి. అండ్ నువ్వు ఫోకస్ చేయాల్సింది అయితే ఈ చాప్టర్స్ వెయిటేజ్ అయితే చూసుకో, ఎన్ని మార్క్స్ ఉన్న ఒక చాప్టర్ కన్నా అయితే. అండ్ నెక్స్ట్ అయితే రీసోర్సెస్, క్వశ్చన్ పేపర్స్ అయితే అవి ప్రిఫర్ అయితే చేయవు. దానివల్ల నీకు చాలా యూజ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ వల్ల దాని నుండే క్వశ్చన్ ప్రిపేర్ వస్తుంటుంది. తెలుగు ఆర్ సంస్కృత్, ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్ట్ అయితే చాలా నీ మార్క్స్ని మొత్తం మార్చేస్తుంది. ఒకవేళ నువ్వు దాంట్లో స్కోర్ తక్కువ వేసినావు అనుకో, నీ స్కోర్ పర్సెంట్ మొత్తం తగ్గిపోతుంది. ఆ 2 సబ్జెక్ట్ అయితే తీసుకో, మర్చిపోకుండా.